మిత్రులందరికీ జై శ్రీరామ్. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆగస్టు 9వ తారీఖు ఆదివారం కామదా ఏకాదశి. ఏకాదశి వ్రతం అంటే ఏంటి? ఏకాదశి వ్రతం ఎవరు ఆచరించారు? ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మిత్రులందరూ ఈ వీడియోని పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా ఈ విషయాన్ని తెలుసుకుంటారని చెప్తున్నాను. ఏకాదశి వ్రతం గురించి సంపూర్ణమైన కథను కూడా ఈ వీడియోలో నేను తెలుపుతాను. ఏకాదశి వ్రతం చాలా గొప్పది. అన్ని వ్రతాలలో ఏకాదశి చాలా పర్వదినం కూడా. అన్ని తిథుల్లో చాలా శుభాన్ని కలిగించే తిథి కూడా ఏకాదశి. విష్ణువుకి ఎంతో ఇష్టమైన తిథి కూడా. అలాగే పరమేశ్వరుడికి కూడా చాలా ఇష్టమైన తిథి. ఎందుకు అంటున్నానంటే ఏకాదశ రుద్రులు అంటూ ఉంటారు పరమేశ్వరుడు. ఆ ఏకాదశి నాడు పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయటం కూడా చాలా మంచిది. ఈ ఏకాదశి వ్రతాన్ని పూర్వం అంబరీషుడు అన్న ఒక మహారాజు ఆచరించారు. ఈ కథ కార్తీక పురాణంలో కూడా ఉంటుంది. అంటే ఈ అంబరీష మహారాజు చాలా గొప్ప విష్ణు భక్తుడు. పరమ భాగవతోత్తముల్లో ఈయన ఒకరు. అలాంటి మహారాజు అనునిత్యము విష్ణువుని ఆరాధిస్తూ సేవిస్తూ ఉండేవాడంట. ఆ మహారాజు యథావిధిగా బ్రాహ్మణులను పిలిచి ఏకాదశి వ్రతం నాడు అన్నదానం చేసి ప్రతి ఒక్కరికి మంచి విషయాలను చెబుతూ, అలాగే తత్వాన్ని చెప్తూ, మంచి విషయాలను చెప్తూ ఇలాగా రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ఇలా కొన్ని రోజులకి యథావిధిగా ప్రతీ నెలలో వచ్చే శుక్లపక్షము కృష్ణపక్షము 2 ఏకాదశి వ్రతమును ఆచరిస్తూ ఉండేవాడు. అలా ఒకనొక నాడు ఏకాదశి వ్రతం ఆచరిస్తూ ఉన్నారు. యథావిధిగా మహర్షులను బ్రాహ్మణులు పిలిచి అన్నసంతర్పణ జరిపిస్తూ ఉండేవాడు ఈ మహారాజు. అలా జరిపిస్తున్న సమయంలో దూర్వాస మహాముని తన శిష్యులతో ఏం చేస్తారంట, ఈ మహారాజు పూజిస్తున్న ఏకాదశి వ్రతం చేస్తున్న ఆ స్థావరానికి రాగానే ఆ మహర్షి కలశంతో నీళ్లు తీసుకువెళ్ళి ఆ మహర్షి యొక్క పాదాలను కడుగుతారంట మహారాజు. కడిగి ఆ నీళ్లను తలపై జల్లుకొని రాజ్యంలో ఉన్న విషయాల గురించి చెప్పి మహారాజుకి మహర్షులు వారు చెప్తారంట, నేను స్నానం చేసి వస్తాను మహారాజా నా శిష్యులతో కలిసి అని స్నానంకి వెళ్తారంట. వెళుతూ ఉండగా ఏకాదశి గడియలు ముగిసి ద్వాదశి గడియలు వస్తూ ఉంటాయి. ఏకాదశి నియమం ఏమిటంటే ద్వాదశి గడియలు ముగియక ముందే ఏకాదశి వ్రతంని సంపూర్ణం చేయాలి. అందుకు మహారాజు తన గురువులని దగ్గరికి వెళ్ళి ఏకాదశి వ్రతం సంపూర్ణం చేయాలి, కానీ అతిథిగా దూర్వాస మహాముని వచ్చారు, ఆయనని గౌరవించాక మనం ఏకాదశి వ్రతం సంపూర్ణం చేయాలి కదా అని కోరుతారు. ఆ గురువులు ఆ కులంలో ఉన్న పురోహితులు వాళ్ళు చెప్తారు ఏంటంటే ఏకాదశి వ్రతం గొప్పది, అలాగే ద్వాదశి గడియలు ముగియక ముందే ఏకాదశి వ్రతంని సంపూర్ణం చేయాలి, లేకపోతే దోషం కూడా అని చెప్తూ ఉంటారు. అలా మహారాజు ఏం చేస్తారంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏమని చేస్తారంటే 3 సార్లు తీర్థం విష్ణువు యొక్క ప్రసాదాన్ని స్వీకరించమని నీళ్లను స్వీకరిస్తారు. స్వీకరించే సమయంలో ఈ దూర్వాస మహాముని స్నానం చేసి వచ్చి తను ప్రసాదం స్వీకరించడం చూసి వెంటనే కోపిస్తాడు. ఓరి నీచుడా, నీవు నన్ను అతిథిగా పిలిచి నీవు ఆహారాన్ని స్వీకరిస్తావా అని కోపం పడతారు. కోపం పడి తనకి 10 శాపాలు ఇస్తారండి. చూడండి, చిన్న ఏమీ తన బాధ్య కాని సమస్యకు కూడా తనని బాధ్యతగా చేసి ఎలాగా ఈ మహర్షి శాపించాడు. జలచరాలు నీటిలో ఉండే చరముగా మారిపోమని శపించాడు, క్రిమిగా. అలాగే నేలపైన పాకే జీవిగా మారమని, వికృత రూపిగా మారమని, మరుగుజ్జుగా మారమని, మళ్ళీ నరుడు కాక మానవుడు కాక ఒక వింతగా జీవిగా మారమని ఇలాగా 10 రకాల శాపాలు ఇచ్చాడంట. అలాగే బ్రాహ్మణ కులంలో పుట్టి అకృత్యాలు చేసే వ్యక్తిగా మారమని కూడా శపించాడంట. చూడండి, అసలు తనకి సంబంధం లేని విషయాలకు కూడా ఎంతో కోపంతో చాలా తీవ్రమైన శాపాలు ఇచ్చాడంట దూర్వాస మహాముని. అలాగే ఈ మహర్షి 10 శాపాలు ఇచ్చిన ఆయన యొక్క కోపం తగ్గలేదంట. అప్పుడు ఏంటంటే మహర్షి యొక్క జడల నుంచి కృత్య అనే ఒక రాక్షసుని సృష్టించారు.
ఎలా అయితే పరమేశ్వరుడు దక్షయజ్ఞంలో సిరలు తన సిగ తన జటాజూటం నుంచి వీరభద్రుని సృష్టించారో అలాగా తిని శక్తితోటి ఆ కృత్య అనే రాక్షసుని సృష్టించి వెళ్ళి ఆ అంబరీషుణ్ణి భక్షించు తినేయి అని చెప్పారంట. అలాగా ఈ రాక్షసి ఈ మహారాజుని తినడానికనే వస్తుంది. ఆ రాక్షసి ఎలా ఉందంట, చింత నిప్పులు వంటి కన్నులతో, ఇప్పుడు చూడండి హోమగుండాలు వెలిగిస్తూ ఉంటారు, భగభగా మండుతూ ఒక రత్నాల్లా మెరుస్తూ ఉంటాయి అవి. అలాంటి నిప్పు కళ్ళతో, పెద్ద గోళ్లతో, పెద్ద జడలతో చాలా వికృతంగా భయంకరంగా ఉందంట ఆ రాక్షసి. ఆ రాక్షసి ఈ మహారాజుని తినటానికనే వస్తుందంట. వస్తూ ఉంటే తిని ఉపాసన చేస్తున్న విష్ణు యొక్క మందిరంలో యంత్రస్థాపనంగా ఒక సుదర్శన మూర్తి ఉందంట. చూడండి, స్వామి ఊరుకున్న స్వామి యొక్క శక్తులు స్వామి యొక్క భక్తులని ఎప్పుడైనా కష్టం వచ్చేటప్పుడు రక్షిస్తూనే ఉంటాయి. ఉదాహరణకి ఇదే అంబరీషుణ్ణి రక్షిస్తున్న సుదర్శనుని యొక్క మూర్తి యొక్క వైభవం కూడా దీంట్లో తెలుస్తుంది. అలాగా యంత్రస్థాపనలో ఉన్న మూర్తి ఒక్కసారి రివ్వున పైకెగసి ఈ రాక్షసి దగ్గరికి వచ్చి తన శిరస్సుని మొండెంని వేరు చేస్తుందంట. వెంటనే సంహరిస్తుంది సుదర్శనమూర్తి. అలాగా వెంటనే అక్కడ రాక్షసుని సంహరించిన తర్వాత దూర్వాస మహాముని వెంట పడుతుందంట. వెంట పడగానే దూర్వాస మహాముని సుదర్శనుని చక్రం నుంచి తప్పించుకోవడానికి తన శక్తులతో ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఎంతకీ సుదర్శనమూర్తిని జయించలేకపోతాడు ఆ సుదర్శనమూర్తిని. అప్పుడు ఏం చేస్తారంటే వెంటనే సృష్టిని రచించిన బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకొని తన మాయాశక్తితో వెళ్తారు. వెళ్ళగానే బ్రహ్మదేవుడు అక్కడ సృష్టిని రచిస్తూ ఉంటారు. ఆయనని పితామహ, సృష్టికర్త, తండ్రి నన్ను రక్షించు, ఈ సుదర్శనమూర్తి నన్ను సంహరించడానికని వస్తుంది అని చెప్పగానే ఆయన ఏమని చెప్తారు, అమ్మో ఇది విష్ణువు యొక్క ఆయుధం, ఈ సుదర్శనమూర్తిని అడ్డుకున్నానంటే విష్ణువునే అడ్డుకున్నంత పాపం వస్తుంది నాకు. నిన్ను రక్షించేవాడు భోలాశంకరుడు, భక్తవ శంకరుడు, శంకరుణ్ణి ఆశ్రయించు అని చెప్తారు. వెంటనే బ్రహ్మలోకం నుంచి పరిగెత్తుకొని వెళ్ళి కైలాసానికి వెళ్తారంట. కైలాసానికి వెళ్ళగానే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఉంటుండగా భోలాశంకర, భక్తవ శంకర, శంకర పాహిమాం అంటూ స్తుతిస్తూ స్వామివారిని శరణు కోరుతారంట. కోరగానే పరమేశ్వరుడు కూడా అంటూ ఉంటారు, నేను విష్ణువు ఒకటే, శివకేశవులకు భేదం లేదు. నేను పరమేశ్వరుడు యొక్క ఆయుధాన్ని అడ్డగించిన అది విష్ణువునే అడ్డగించిన పాపం వస్తుంది. నేను కూడా నిన్ను రక్షించలేను. నువ్వు వెళ్ళి స్వయంగా శ్రీ మహావిష్ణువుని శరణు కోరు, ఆయన తప్పక నిన్ను రక్షిస్తారు. ఇది విష్ణువు యొక్క ఆయుధం కాబట్టి విష్ణువు మాట వింటుందేమో, ఒకసారి వెళ్ళు అని పరమేశ్వరుడు కూడా అంటూ ఉంటారు. అలా అనగానే కైలాసం నుంచి వెంటనే వైకుంఠానికి పరుగు తీస్తారంట దుర్వాస మహాముని. అలా వెళ్ళి లక్ష్మీ వల్లభ నారాయణ పాహిమాం అంటూ స్తుతిస్తూ స్వామిని శరణు కోరుతారు. స్వామివారు శేష తల్పంపై పడుకొని నిద్రిస్తూ ఉన్న స్వామివారు కళ్ళు తెరిచి, దూర్వాస మహాముని నేను కూడా నిన్ను రక్షించలేను, నిన్ను రక్షించేవాళ్ళు ఒక్కరే, నేను పరిష్కారం చెప్తాను, దానికి నీవే బాధ్యుడివి అంటారు. చూడండి, ఈ స్వామివారు చెప్పే మాటని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. చూడండి ఏమని, స్వయంగా అంబరీషుడు న్యాయం పదంలో ఏకాదశి వ్రతాన్ని చేశారు. అదేవిధంగా ధర్మనిష్ఠుడు, అలాంటి ధర్మాత్ముడిని నీవు 10 రకాల శాపాలు ఇచ్చావు. అలాగే నువ్వు కృత్య అనే రాక్షసు సృష్టించి అకారణంగా తన ప్రాణాలను కూడా హరించాలనుకున్నావు. అందుకోసమని నేను ఆజ్ఞాపించకుండానే నా శక్తి వెళ్ళి నిన్ను దండించడానికి వచ్చింది. ఇప్పుడు ఈ శక్తిని కూడా నేను ఉపసంహరించలేను. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే వెంటనే అంబరీషుడినే వెళ్ళి శరణు కోరు అని చెప్తారు. చూడండి, స్వామివారు తన భక్తుల్నే శరణు కోరమంటారు, తనను కూడా రక్షించలేను అని చెప్పేశారు. అలాగా వెంటనే భూలోకానికి తిరిగి పరిగెత్తుకొని వస్తారంట దుర్వాస మహాముని. వచ్చి అంబరీష మహానుభావ, స్వయంగా శ్రీమన్నారాయణుడే నీ యొక్క భక్తిని నాకు చాటి చెప్పాడు. అలాంటి మహాభక్తుడిని నన్ను రక్షించు అనగానే అక్కడ సుదర్శనాయుధం దుర్వాస మహాముని ప్రాణాలు హరించడానికి వస్తున్న ఆ సుదర్శనాయానికి అడ్డుగా నిలిచి జయ జయ సుదర్శన, జయ జయ సుదర్శన అంటూ స్మరించి, స్వామి
విడిచిపెట్టు, శాంతమూర్తివై యథాస్థానానికి వెళ్ళు స్వామి అని ప్రార్థించాడంట. అది యథావిధిగా స్వామివారి మందిరంలో ఎలా సుదర్శన యంత్రం ఉందో ఆ స్థానానికి వెళ్ళిపోయిందంట. అంటే తన భక్తులకి మాటలకి తను కూడా ప్రసన్నుడై సుదర్శనమూర్తి యథాస్థానానికి వెళ్ళిపోతాడు. వెంటనే నారాయణుడు ప్రత్యక్షమై, ఓ అంబరీష, నీ భక్తికి నేను సంతుష్టిని అయ్యాను కాబట్టి నీకు దూర్వాసుడు ఇచ్చిన 10 రకాల శాపాలను నేనే అనుభవిస్తాను. మొదటిగా జలంలో తిరిగి క్రిమిగా పుట్టమని శపించారు కాబట్టి మత్స్యావతారంలో జన్మిస్తాను. భూమిపైన పాకే జీవిగా కమ్మని శపించారు కాబట్టి కూర్మావతారుణ్ణై మందరమైన పర్వతాన్ని ఎత్తి ఈ అమృతాన్ని దేవతలకి ఇస్తాను. అలాగే వరాహ రూపంలో భూదేవిని రక్షిస్తాను. అలాగే వామనమూర్తిగా అవతరిస్తాను, శ్రీకృష్ణుడిగా అవతరిస్తాను, శ్రీరాముడిగా అవతరిస్తాను, బలరాముడిగా అవతరిస్తాను, కల్కిగా అవతరిస్తాను. ఇలాగా 10 రకాల స్వరూపాలను ఎత్తి సృష్టిని ధర్మపాలన చేస్తాను. దూర్వాస మహాముని నీకు ఇచ్చిన శాపాలను దైవం మానుష రూపేణ అనే నీ రూపంలో ఉన్న పరబ్రహ్మని నేనే కాబట్టి నీ బదులుగా నేను ఈ 10 అవతారాలు ఎత్తి సృష్టిని క్రమ పద్ధతిలో పాలిస్తానని చెప్పి స్వామివారు అదృశ్యమవుతారు. ఆనాటి నుంచి ఏకాదశి వ్రతం చేసే గొప్ప మహాభక్తుల్లో అంబరీషుడు ఒకరు. మనం ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశి వ్రతాలను ఆచరించడం మంచిది. లేకపోతే కనీసం విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మంచిది. అల్పాహారంగా ఉప్పిడి పిండి తయారు చేసుకునే విధానాన్ని నేను చాలాసార్లు చెప్పాను, చాలా వీడియోలో. ఈ వీడియోలో కూడా చెప్తాను చూడండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, జొన్నలు అని మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. వాటిని తెచ్చి 1 కప్పు జొన్నలకి 3 కప్పులు నీళ్లను వేసి ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఒక అరగంట తర్వాత 10 నిమిషాల తర్వాత తీసి వాటిని ఒక కాటన్ క్లాత్ పైన వేసి, కాటన్ వస్త్రంలో వేసి ఆరనివ్వాలి 3 గంటల పాటు. ఆరనిచ్చాక దానిలో మిక్సీలో వేసి అలాగే 1/2 కప్పు బెల్లాన్ని కలిపి కొంచెం పచ్చకర్పూరం వేసి మిక్సీ చేయాలి. ఈ మూడిటితోటే ఉప్పిడి పిండి చేయాలి. ఇది ఏకాదశి వ్రతం నాడు తినవలసిన ప్రసాదం. అలాగే పాలు, పండ్లు ఇలాంటివి స్వీకరిస్తూ చేయవచ్చు. ఏకాదశి వ్రతం నాడు తినే ప్రసాదం ఏంటంటే ఉప్పిడి పిండి అంటూ ఉంటారు. జొన్నలతో తయారు చేస్తారు, పేలాలతో తయారు చేస్తూ ఉంటారు. ఇవి చాలా సులభ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. నేను రానున్న రోజుల్లో వీడియో కూడా పెడతాను. అలాగా ఈ ఉప్పిడి పిండిని స్వీకరించి చేయవచ్చు. లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేయటం మంచిది. అలాగే ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఈనాడు విష్ణువు యొక్క ఆలయాన్ని సందర్శించడం చాలా శుభాలను కలిగిస్తుంది. ఈనాడు మాంసము, మద్యము ఇలాంటివి ముట్టకుండా మనం చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా నారాయణను పూజించాలి. ఈ ఆగస్టు 9వ తారీఖు ఆదివారం నాడు వస్తుంది కామదా ఏకాదశి. ఈ ఏకాదశినే కాదు, ప్రతి ఏకాదశిని స్వామిని పూజించడం, స్వామిని స్మరించడం చాలా మంచిది. అలాగే తులసి దళాలు, మారేడు దళాలతో పరమేశ్వరుణ్ణి ఆరాధించడం, ఇలా చేయటం చాలా శుభాలను కలిగిస్తుంది. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోలకి ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, మిత్రులందరికీ జై శ్రీరామ్.